పాటు ఏమిరెడ్డి శంకరెడ్డి గారు ఉన్నారు. బీజేపీ పార్టీ 3వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అండ్ బీజేపీ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉందన్న మీకు 3వ వార్డులో బీజేపీ సపోర్ట్ ఎట్లా ఉంది? 3వ వార్డులో ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున మమ్మల్ని చూసి మీరు నరేంద్ర మోడీ మనుషులు, మీరు నరేంద్ర మోడీ సైనికులు కాబట్టి మేము వారి దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తున్నారో మేము చూస్తున్నాం కాబట్టి మీకు ఖచ్చితంగా ఓటేస్తామని పెద్ద ఎత్తున మహిళలు కానీ, యువకులు కానీ, యువత కానీ, ఈ డిగ్రీ బీటెక్ చేసే పిల్లలు మొత్తం కూడా ఫోన్ చేశారు. విదేశాలలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఫోన్ చేసి అమ్మ అక్కడ బీజేపీ ఈసారి స్ట్రాంగ్ గా చేస్తుందట, గతంలో ఎన్నడూ నేర్జల్లో పోటీగా స్ట్రాంగ్ గా లేదు, ఈసారి చేస్తుందట, మీరు ఖచ్చితంగా బీజేపీకి ఓటేయండి, ఏ వార్డు అయినా సరే ఎక్కడైనా సరే బీజేపీ కమలం గుర్తు కనబడితే మీరు ఓటేయాలని చెప్పేసి హైదరాబాద్ ఉన్న పిల్లలు కానీ, అమెరికా విదేశాలలో ఉన్న పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మరీ ఒత్తిడి చేస్తున్నారు అనమాట. సో మీరు 3వ వార్డులో మీరు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి చేద్దాం? 3వ వార్డులో కొంతమంది పెద్ద పెద్ద నాయకులు, నేను ప్రస్తుతం బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి ప్లస్ మాజీ చైర్మన్ అభ్యర్థి, కాంగ్రెస్ మాజీ చైర్మన్ అభ్యర్థి మీద నేను పోటీ చేస్తున్నాను. వాళ్ళకు నచ్చిన చోట వాళ్ళ ఇండ్లున్న కానీ సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఏదైతే పేద ప్రజలు ఉన్న చోట సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అసలు లేదు. నేను కనుక అక్కడ 3వ వార్డులో బీజేపీ అభ్యర్థి నుంచి గెలిస్తే ముఖ్యంగా పేదల ఇళ్ల దగ్గర సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ప్రధాన సమస్య ఉంది. ఇంకొకటి ఆ ఏరియా కొంత పక్కన పొలాల వాటర్ సమస్య కూడా ఉంది. ఆ వాటర్ సమస్య కూడా క్లియర్ చేసేసి వార్డును ముఖ్యంగా అభివృద్ధి చేసి అక్కడ కేంద్ర నిధులతోటి ప్రత్యేకంగా స్పెషల్ వాటర్ ప్లాంట్ పెట్టియాలి, ఉచిత వాటర్ ప్లాంట్ పెట్టియాలనేటువంటిది మా యొక్క ప్రధాన ఎజెండా. కాబట్టి ఆ విధంగా మేము కృషి చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రజలు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. వారు దానికి ముగ్ధులుగా వచ్చి ముఖ్యంగా ఏంటంటే 5 కేజీల బియ్యం మోడీ గారు ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో ఒక్కసారి వేసి 2.5 సంవత్సరాలు ఒక్కసారి వేసింది. ఈ ఏరియా మొత్తం పేరు మున్సిపాలిటీ కానీ రైతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత మీద ఉన్నారు. మీ మోడీ గారు ఇచ్చే 2,000 మాకు పిఎం కిసాన్ నిధి అవి 2,000 వస్తాయి కానీ ఇవి రావట్లేదు, ఖచ్చితంగా మీకు ఓట్లు వేస్తామనేసి పెద్ద రైతులు కానీ, యువత కానీ, మహిళలు మంచి భరోసా ఇస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.